సార్ నేను ఒకటి విన్నాను, అందరూ బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్లు మీరు న్యూస్ ఆర్టికల్స్ ని దాచిపెట్టుకుంటారంట కదా పేపర్లో చాలా జాగ్రత్తగా. ఏ రోజు ఏం చేస్తామంటే ఇవాళ పేపర్లు చదివాక అక్కడ ఉంటారు చూడండి. సో ఇవాళ పేపర్లు చదివాక ఇది మీకు ఇవాళ చదివిన పేపర్ల కట్, ఇది ఇవాళ పేపర్లలో వచ్చింది. సో ఇవన్నీ ఇవాళ పేపర్స్ కటింగ్స్. సో అంటే ఈ పేపర్లన్నీ నాకు 12 న్యూస్ పేపర్స్ సబ్స్క్రైబ్ చేస్తాను, ఫిజికల్ న్యూస్ పేపర్స్. ఇవి కాకుండా ఆన్లైన్లో ఇంకో 10-12 న్యూస్ పేపర్స్ ఉంటాయి. అంటే మన లోకల్ న్యూస్ పేపర్లు అన్నమో హైదరాబాద్లో ప్రింట్లో అవైలబుల్ ఉన్న పేపర్లన్నీ ప్రింటెడే కొంటాను. అన్ని కొంటాను, దాదాపు అన్ని. అంటే ఏదైనా యూజ్లెస్ ఉంటే తప్ప దాదాపు అన్ని కొంటాను. అన్ని చదువుతారా? ఎన్ని? 12 న్యూస్ పేపర్స్ కొంటాను, తెలుగు ఇంగ్లీష్ కలిపి. తెలుగులో 3, ఇంగ్లీష్లో 9 న్యూస్ పేపర్లు కొంటాను. కేటీఆర్ కంటే ఒకటి తక్కువ అయితే. సో అందువల్ల ఇది కాక నేను డక్కన్ హెరాల్డ్ ఆన్లైన్లో చాలా సబ్స్క్రైబ్, హిందుస్థాన్ టైమ్స్, స్టేట్స్మెన్, ఇవన్నీ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్, గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్, వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, ఇలా వరల్డ్లో ఉన్న టాప్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ప్రింట్లో హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయని ప్రింట్లో కొంటాను. ప్రింట్లో అవైలబుల్ లేనివి సబ్స్క్రైబ్ చేస్తాను. సో ఫస్ట్ మార్నింగ్ ఏం చేస్తామంటే ప్రింట్లో వచ్చినాయండి హెడ్లైన్ చూసేసి, హెడ్లైన్ చూసి మధ్య చదివితే మనకు అర్థమైపోతుంది యూజ్ అవుతుందా కాదా అని. అర్థమైన తర్వాత దాన్ని మళ్ళీ మనము తర్వాత చదువుకోవచ్చు. అంటే ఇవాళ అర్థమైన తర్వాత కూడా మళ్ళీ మనకి ఇది ఇప్పుడే అన్ని చదవలేం కనుక, సో దాని తర్వాత లెటర్స్ ఆఫ్ ఇట్ అండి. ఇవి ఇవాళ ఈరోజు అయిపోతాయి, ఇందులో ఉన్నాయని అయిపోతాయి. చదవడము, ఏమనంటే మార్క్ చేసుకోవడము, వీడియోలో చేయడం అయిపోతాయి. కానప్పుడు ఏం చేస్తామంటే దీని లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇందులో పడేసుకొని ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కిన్ని కట్టుంది, ఇవన్నీ దాదాపు 10 రోజులకి సంబంధించి. ఇవి అంటే ఇలాంటి చదవాల్సి ఏమైనా ఉన్నాయన్నా అలా పెట్టేసుకుంటా అలా. సో ఇది పెట్టేసుకుని తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం. ఇంపార్టెంట్ సెలెక్టెడ్ ఆర్టికల్స్ ఇదేమో ఆఫ్లైన్లో. మళ్ళీ మీకు ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో ఏంటంటే అన్ని అవసరం తీసుకొని గూగుల్ డ్రైవ్లో పెట్టేసుకుంటాం. దాన్ని మళ్ళీ అవసరం వచ్చినప్పుడు దాన్ని చూసి చదివేస్తాం.